శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో నేతన్న సేవా పథకం అమలులో నిజమైన చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. అర్హులైన చేనేతలకు పథకం లబ్ధి చేకూరలేదని ఆరోపిస్తూ సోమందేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సాక్షాత్తు జౌళి శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని నేతన్నలకు అన్యాయం జరగడం శోచనీయమన్నారు. నేతన్న సేవ పథకానికి అర్హత ఉన్న నిజమైన చేనేతలు మంత్రికి కనిపించలేదా అని ఆమె నిలదీశారు. పథకం అమలులో పూర్తిగా విఫలమైన మంత్రి సవిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెనుగొండ నియోజకవర్గంలో కూడా జౌళి శాఖ మంత్రిగా ఉంటూ ఏం చేసినావమ్మా నువ్వు అని ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మంత్రి పనితీరులో నీ స్వంత న్యూస్ పేపర్ అంటే ఈనాడు పత్రికలో కూడా నువ్వు లాస్ట్లో ఉన్నావు. అంటే మంత్రి పనితీరులో కూడా నువ్వు లాస్ట్లో ఉన్నావు. బీసీ శాఖ మంత్రిగా ఉంటూ 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రశ్నలు అడిగితే ఫేస్బుక్ ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక తరుణంలో నువ్వు అడుగు పెడుతున్నావు. గుర్తుపెట్టుకో సవిత, నీ బ్యాచ్ ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగి మళ్ళీ డిఫమేషన్ కేసుతో న్యాయం చేపించే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపడుతుంది అని చెప్తూ చేనేతలకు మేము అండగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే వరకు డెఫినెట్గా మేమైతే పోరాడతాం. ఈ పోరాటంలో మీరు ఎన్ని కేసులు పెట్టించినా ఓకే, ఎస్ఐ గారు ఎన్ని మెసేజ్ పెట్టినా ఓకే, ఎంపీడీఓ గారు ఎంత బెదిరించినా ఓకే, మేము ప్రజల పట్ల ఉన్నాం. ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనే డెమోక్రసీ, ఆ ప్రజాస్వామ్యంని మేము పనిచేస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం మీరు అమలు చేస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి ఇన్ఛార్జ్ కూడా పనిచేస్తూ ఈ నేత సేవల పట్ల మేము నిలబడుతున్నామని మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం.